శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ మార్చి 30వ తారీఖునే ఈ మేషరాశి వారికి ద్వాదశ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అయితే దీనివల్ల పెద్దగా వచ్చే నష్టం లేదు, పెద్దగా వచ్చే లాభం లేదు. రొటీన్గా ప్రతి గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడంలో కామన్గా శుక్ర, బుధ, రవి ఇంచుమించుగా 1-2 రాశులు అటు ఇటు తిరుగుతుంటారు. సో ఈ కూటమి వల్ల ఏంటంటే ఏదైనా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అయితే మేషరాశి వారికి 12వ భావంలోకి ఏ గ్రహం వచ్చినా, ఒక గ్రహం వచ్చినా ఆ గ్రహానికి సంబంధించిన విషయంలో ఖర్చులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. 2 గ్రహాలు ఉంటే 2 గ్రహాలకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు 6 గ్రహాలు కాబట్టి 6 గ్రహాలకు సంబంధించింది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే శని, ఇది ఇంచుమించుగా ఈ రోజు నుంచే మీకు ఏలినాటి శని మాసం మేషరాశి వారికి ప్రారంభమైన, అంటే ప్రారంభం నుంచే పెద్దగా ఏమీ ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారిని పట్టి పీడించేసి ఏదో ఒక గదిలో బంధించేసి ఏమి ఇబ్బంది పెట్టడం, అతను మీకు చాలా స్వేచ్ఛన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడి నుంచి చేసే పనులు ఒక ఇన్వెస్ట్మెంటా, లేదంటే ఒక ఏదైనా ఎడ్యుకేషన్లో ప్రవేశిస్తున్నారా, లేదంటే ఒక ఇండస్ట్రీ స్థాపిస్తున్నారా, లేదంటే ఇంకొక దానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, కొద్దిగా సోషల్ ఎనిమి యాక్టివిటీసో సంఘానికి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదంటే కొత్తగా ఏదైనా అలవాటు మార్చుకొని కొత్త అలవాట్లోకి మారుస్తున్నారా అన్నదానికి ఇప్పుడు ప్రారంభమవుతుంది. అది మీరు చేసుకునే విధానం బట్టి శని ముందు దేనికైనా ప్రోత్సహిస్తాడు. మీరు ఏదైనా వ్యాపారం చేద్దామంటే బ్రహ్మాండంగా అప్పు పుట్టిలా చేస్తాడు. లేదంటే మీరు కొంత డబ్బుతో వ్యాపారం పెట్టినా చాలామంది ఫైనాన్సర్స్ మీ దగ్గరికి వచ్చి ఫైనాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అవసరం ఉంటేనే వాళ్ళ దగ్గర ధనం తీసుకోవాలి తప్ప వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం మొదలెడితే నెమ్మదిగా అది మీ యొక్క అసలు కన్నా ఈ వడ్డీ ఎక్కువైపోయి నెమ్మదిగా మీ వ్యాపారాన్ని మార్చడం, అక్కడ నుంచి పరారవడం ఇవన్నీ జరుగుతుంటాయి. లేదు కష్టంగా మీరు ఎంత డబ్బుతో పెట్టుకున్నారో దాంతోనే జాగ్రత్తగా ఎక్కువగా శ్రమ ఎక్కువ పెంచుకుంటూ పనిచేసుకుంటే నెమ్మదిగా అది బాగుంటుంది, ఇంకా అభివృద్ధికరంగా ఉంటుంది, ఇంకా మీరు 2-3కి పని కూడా కల్పిస్తూ ఉంటారు. సో ఏదైనా మీరు చేసే ప్రయత్నం నడిచే దాన్ని బట్టే ఈ ఏలినాటి శని ఉంటుందని గమనించాలి. ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైనా ఒక ఇల్లు నిర్మించుకోవడానికో, లేదంటే ఒక సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికో మీరు నెమ్మదిగా కార్యక్రమాలు చేసుకోండి. స్పీడ్గా ఒకే రోజులో అయిపోవాలనుకుండా నెమ్మదిగా చేసుకుంటే నెమ్మదిగానే మీ యొక్క అభివృద్ధి ఉంటుంది, నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది, దాని సహకారం కూడా లభిస్తుంది. అయితే రాహు కూడా ఉండడం వల్ల ఏమవుద్దంటే మీరు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి ఒక 50 లక్షలతో ఇల్లు కడదాం అనుకుంటారు, కానీ మీ బంధువులు వారు నీకేట్రా బాబు 2 లక్షలు పెట్టి అదే ఒక 2 కోట్లు పెట్టి కట్టేద్దాం, తర్వాత పైన అతికించుకుంటే కొంత డబ్బు వస్తుంది, ఇలా చెప్పి మిమ్మల్ని మొత్తం దింపి మధ్యలో ఆగిపోయినట్టు చేస్తూ ఉంటారు. ఏదైనా మీ ఆలోచన సక్రమంగా ఉంటే మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఏలినాటి శనిలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో మనిషి బాగుపడాలంటే ఏలినాటి శనే రావాలి. క్రమశిక్షణతో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు పైకి వస్తాడు కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు. ఇప్పుడు ఇంకా శుక్రగ్రహం వేయంలోకి వచ్చాడు. 100% మీకు మీ కుటుంబంలో వారికి, మీ భార్యకి మంచి వస్త్రాలు, మంచి ఎంటర్టైన్మెంటు, కొత్త ప్రదేశాలు తిరగడం అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు శని కన్నా శుక్రుడు వక్రించున్నాడు. వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా మనకి స్వతంత్రంగా ఫలితం ఇస్తుంది. ఏ గ్రహంతో కలిసే పని లేదు, ఎవరి సహకారం తీసుకోకర్లేదు. కంపల్సరీగా ఈ సమయంలో శుక్రుడు వేయంలో ఉన్నాడు కాబట్టి మీరు మీ భార్య దగ్గర నుంచి కానీ, లేదంటే స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలు అంటే మీ భార్య అవ్వచ్చు, మీ కుమార్తె అవ్వచ్చు, లేదంటే మీ మదర్ అవ్వచ్చు, మీ శ్రేయస్సును కోరుకుని ఏ స్త్రీలైనా మీకు సహకరిస్తారు, మీకు వాళ్ళు ఏదో విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. బుధుడు వక్రించి ఉన్నాడు. ఎడ్యుకేషను ఎవరైతే ఉన్నత విద్యకి వెళ్తారో వాళ్ళు బ్రహ్మాండంగా సహకరిస్తాడు. సో ఏదైనా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం తన యొక్క కారకత్వాన్ని కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంటుంది. అది జాతకుడు దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల్లో చాలా కాలంగా ఉన్నటువంటి రాహుగ్రహమే ప్రమాదం తప్ప
మిగతా 5 గ్రహాలు మీకు పెద్ద ఇబ్బంది పెట్టేది లేదు. ఇంకా చంద్రగ్రహం సుమారు ఒక రోజు ఉండి నెమ్మదిగా రాశిలోకి ప్రవేశిస్తాడు. దానికోసం మీరు పెద్ద లెక్కెట్టుకునే పని లేదు. సో ఏదేమైనా మీరు ఆలోచించవలసిందల్లా ఏలినాటి శని గురించి. ఇప్పుడు మీరు ప్రారంభించే దీర్ఘకాలిక కార్యక్రమం ఏమైనా ఉంటే అది సక్రమంగా మన స్థాయికి మించి ఉంటే మాత్రం 100% అది సక్సెస్ అవుతుంది. ఏమాత్రం అతిగా పోయినా మొత్తం కింద పడిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా జాతకుడు బట్టి ఉంటుంది. ఇక గురువు ధనస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల సహకారం కానీ మంచి సహకారం కానీ వస్తుంది కాబట్టి. బట్ ఏదైనా మంచి ప్రయత్నానికి మంచి ఎప్పుడు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో. ఎస్పెషల్లీ 89 నుంచి అంటే 1989 నుంచి 1995 అంటే ఇంచుమించు ఈ 30, 28, 26 ఇంకా 32, 34, 36 పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఎప్పుడు మనకి సరిగ్గా 6వ తారీఖు ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగాను అటు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి. కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా. ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఏ తలంబరాలు పోస్తారు కదా, అంటే మంచిగా పోస్తారు. అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి. అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్ళి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద, అంటే అప్పటికి మీ ఓడు చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి. అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే లోపల 100% కళ్యాణం జరుగుతుంది. ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాల బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం, కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి. ఇంక ఏది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగుతున్నట్టు భావించాలి. మీరు సీతమ్మో రాముడు ఏదన్నా అనుకోండి, మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరీగా పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి.